మహిమతో తెగిరి ఎవరి దగ్గర మనం ప్రత్యక్షపరచబడతాము? తండ్రి దగ్గర క్రీస్తు కలిగిన మహిమని మనకి ఇచ్చి అదే మహిమతో దేవుని పిల్లలమైన మనము తండ్రి వీళ్ళు కూడా నీ వారసులే అని మనల్ని ಕ್ರಿಸ್ತನು ತಂದೆಯ ಬಳಿಯಲ್ಲಿ ನೀವು ನಮ್ಮನ್ನು ತಂದೆ ಇವರು ಕೂಡ ನಿಮ್ಮ ಮಕ್ಕಳೆಂಬುದಾಗಿ ದೇವರನ್ನ ಮಹಿಮೆ ಪಡಿಸುತ್ತಾನೆ. అలాంటి మహిమ పరిచయ విధంగా నువ్వు సిద్ధం మాత్రం కలిగి ఉన్నావా? ಅಂತ ಮಹಿಮೆ ಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ ಸಿದ್ಧರಾಗಿದ್ದೀರಾ? ఉన్నారా లేదా? ಇದ್ದೀರಾ ಇಲ್ವಾ? ఉన్నారా? ಇದ್ದೀರಾ? ఉన్నారా లేదా? ಇದ್ದೀರಾ ಇಲ್ವಾ? ದೇವರ ಮಹಿಮೆಗೆ ಏನೋ ಅರ್ಥಕ್ಕೆ ಹೇಗೆ ನಿಮಗೆ ಆ ಛಾಯೆಯನ್ನು ತೆಗೆದು ಹಾಕೋಣ. 2 ಕೊರಿಂಥೀಯರು 2ನೇ ಕೊರಿಂಥ 3వ ಅಧ್ಯಾಯము 3ನೇ ಅಧ್ಯಾಯ 7వ ವಚನము నుండి 7ನೇ ವಾಕ್ಯದಿಂದ 8వ ವಚనం వరకు 18ನೇ ವಾಕ್ಯ ಶ್ರದ್ಧೆగా చదవండి. ಸ್ವಲ್ಪ ಶಬ್ದವಾಗಿ ಹೋದ್ರಿ. మరణ కారణముకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన మరణ కార్యాచరణకు పరిచర్య. మరణం ఎక్కడుంది? మరణ ఎಲ್ಲಿದೆ? మరణం ఎక్కడున్నది? మరణ ఎಲ್ಲಿದೆ? మరణము పాత నిబంధనలో ఉన్నది. మరణ హಳೆಯ ಒಡಂಬಡಿಕೆ ధర్మశాస్త్రంలో ఉన్నది. ధర్మశాస్త్రದಲ್ಲಿ ఇక్కడ ఏమంటున్నాడు? మరణ కారణముకు పరిచర్య. అప్పుడు జరిగిన పరిచర్య ఏంటి? ఆనంత పరిచర్య సేవ ఏమిటి? ఈ తప్పు చేస్తే చస్తావు, ఈ తప్పు సాధ్య, ఈ తప్పు చేస్తే బ్రతుకుతావు, ఈ తప్పు బతుకుతావు. ఇలాంటి పరిచర్య అంత సేవే. ఈ పరిచర్య కనుక అవలంబించకపోతే ఆ సేవను ఒప్పదే ఇద్ದರೆ మరణానికి తీసుకుని వెళ్ళే మరణ బರ್ತದೆ. ఆ పరిచర్య గురించి మాట్లాడుతాడు. ఆ సేవ ಬಗ್ಗೆ మాట్లాడుతాడు. రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములను ఏ రాళ్ళు? ಯಾವ ಕಲ್ಲುಗಳು? ఏ రాళ్ళు? ఏ రాళ్ళ మీద చెక్కాడు తండ్రి? ಯಾವ ಅರಿಗೆ ಮೇಲೆ ದೇವರು యెహోవా తండ్రి యెహోవా ఏ రాళ్ళు చెక్కాడు? ಯಾವ ಅರಿಗೆಯಲ್ಲಿ ಬಂದಿದ್ದಾನೆ? 10 ఆజ్ఞలు ಎಷ್ಟು ಆಜ್ಞೆಗಳು పరమిచ్చాడు కదా మోషేకి. దశాబ్దిಗಳು 2 అరిగే ఆ రాళ్ళ మీద చెక్కాడు కదా. ఆ కట్టెల గురించి మాట్లాడుతాడు. విషయాలు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన అదేంటి అంటే మోషే ముఖం కూడా ప్రకాశం ఉందా? మోషే ముఖం కూడా ప్రకాశం ఏదైతే తండ్రి 2 పలకల రాళ్ళ మీద రాసిన యొక్క ధర్మశాస్త్రం ద్వారా కూడా మహిమ ఉందంట. తండ్రి బలంత ఆ మహిమ రాళ్ళు ఎవరి దగ్గర ఉన్నాయంట? ఆ మహిమ మోషే దగ్గరే ఉన్నాయంట. అందుకే మోషే ముఖం కూడా ప్రకాశమానంగా మోషే ముఖం కూడా ప్రకాశమున్నదాಗಿದೆ. ఆ మహిమ తగ్గిపోవునదైనను అదేంటి మళ్ళీ ఇప్పుడే ప్రకాశం ఉందంటే మళ్ళీ తగ్గిపోవుదునేమో అంటే ప్రకాశం ఇదే కడిమ అంటే ధర్మశాస్త్రము రాళ్ళ ద్వారా వచ్చిన మహిమ కూడా తగ్గిపోతుందా? ధర్మశాస్త్రానికి కదిలిపడ కొంత మహిమ కడిమ అవుతది. తర్వాత ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఆయన ముఖం మీద ప్రకాశమానం ఉన్నప్పుడు అక్కడ ఇశ్రాయేలీయులు ఆయన ముఖాన్ని చూడలేకపోయారంట. ఆతనితో ప్రకాశించిన ఇశ్రాయేలు ముఖం కూడా కాదునిల్ల. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన ఇది పైన మాట్లాడింది కూడా అదే ఒడంబడిక. ఇది పాత నిబంధన, అదే ఒడంబడికే. కొత్త నిబంధన గురించి మాట్లాడతాడు ఇప్పుడు. ಹೊಸ ఒడంబడిక గురించి మాట్లాడతాడు ఇంకా. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. అడుగుతాడు మిమ్మల్ని ఎంత మహిమ గలదై ఉండును. అప్పుడున్న యూదులకు చెప్తున్నాడు ప్రభు. అలాగే అప్పుడున్న అపోస్తలులకు కూడా చెప్తున్నాడు. యూదులకి అపోస్తలులకి వాక్యం బరితా ఇదాలి. శిక్షా విధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. ఇక్కడ ఏమంటున్నాడు? శిక్షా విధి. శిక్ష ఎలా వస్తుంది? శిక్ష ద్వారా వస్తుంది. శిక్ష నువ్వు పాపం చేస్తే శిక్ష విధిస్తాడు. ఏంటి? పాపం చేసిన వాడికి ఏం చేశాడు? ఏం చేశాడు? విధించాడు. ఏమున్నది? అందుకనే ఏమంటున్నాడు? మహిమ కలిగినదైతే ఆ పరిచర్య నిజంగా మహిమ కలిగినదైతే ಒಂದು ವೇಳೆ ಆ ಪರಿಚರ್ಯ ಮಹಿಮೆಯುಳ್ಳದಾಗಿದ್ದರೆ నీతికి కారణమైన నీతి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నీతి ಯಾರಿಂದ ಬಂದಿದೆ? ప్రభు దగ్గర నుంచి వచ్చింది. అందుకనే ఉన్నాడు నీతి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదు కదా. అంటే అర్థమవుతుందా? అడంబడిలో కూడా హళే ఒడంబడికి కూడా మహిమ ఉన్నది. మహిమ ಇದೆ. ఆ మహిమ కన్నా గొప్ప మహిమ ఆ మహిమದಿಂದ ದೊಡ್ಡ ಮಹಿಮೆ ఆత్మ సంబంధమైన మూలముగా ఉన్నది. ఆత్మ సంబంధ విషయಗಳಾಗಿದ್ದಾರೆ. తర్వాత ನಂತರ అత్యధికమైన మహిమను ఆత్మ సంబంధమైన దానికి అత్యంత మహిమ ఉంది. ఆత్మ సంబంధ విషయಗಳಿಗೆ అత్యంతమైన మహిమ ఉన్నదంట. ఉన్నత మహిమ ಇದೆ. అర్థం తెలియా? ఆత్మ సంబంధానికి ఏముందంట? ఆత్మ సంబంధం ఏమిటి? అత్యున్నతము, అత్యున్నతమైన సింహాసనము ఆసీనుడైన వాడు ఎవరు? అత్యున్నత సింహాసనం చూడడానికి ఎవరు? తండ్రి. ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయములో మహిమ లేనిదాయను. వెళ్ళిపోయిందంట. ಅದು ಏನಾಗಿದೆ? ಹೊರಟು ಹೋಗಿದೆ. ಮಹಿಮೆ ಹೊರಟು ಹೋಗಿದೆ. పాత ధర్మశాస్త్రంలో ఉన్న మహిమ కొత్త నిబంధన ఆత్మ సంబంధమైన మహిమ ముందు నిలవలేకపోయినది. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಮಹಿಮೆಯು ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಬರುವಂತ ಮಹಿಮೆ ಮುಂದೆ ನಿಂತುಕೊಳ್ಳದೆ ಹೋಯಿತು.
ప్రభుత్వం వచ్చి మన ఎందుకు గొప్పది? ದೇವರಿಂದ ಹೇಗೆ ಬಂತು? ఆ మహిమ ముందు ಆ ಮಹಿಮೆ ಮುಂದ್ಗಡೆ ఎవడు ಯಾರು ಕೂಡ లేడు, ನಿಂತ್ಕೊಳ್ಳಕ್ಕಾಗಲ್ಲ, ఎవడు లేడు. ನಿಂದ್ರಕ್ಕಾಗಲ್ಲ. ఆ సింహాసనం వచ్చి పడాల్సిన ಆ వాడు. ಸಿಂಹಾಸನಗಳನ್ನು ಬಿಡಲೇಬೇಕು. మహిమను ಅಂತ ದೊಡ್ಡ ಮಹಿಮೆಯನ್ನ ఇస్తే ನಮಗೆ ಕೊಟ್ರೆ మనము ನಾವು పనికిరాని మట్టిని ప్రభువా, ಕೆಲಸಕ್ಕೆ ಮಣ್ಣು ದೇವರೇ, పనికిరాని ధూళిని నాయన ಕೆಲಸಕ್ಕೆ ಧೂಳು ತಂದೆ ಅಂತ ಯೋಚನೆ ಮಾಡ್ತೀವಿ ನಾವು. ఎందుకంటే ఇంకా మనం అర్థం చేసుకోవడం లేదు. ಯಾಕಂದ್ರೆ ನಾವು ಇನ್ನೂ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ఈ రోజు ప్రభు నీతో ఆ జీవం కలిగిన మాటలు ముసుగులు తీసేసి ఈ రోజు దైవత్వం కలిగిన ఆయన కుమారుగా, ఆయన వారసుగా ఇక్కడ కూర్చుంటున్నావు. ಇವತ್ತು ಆ ಮಹಿಮೆ ಒಳಗಾಗಿ ಆ ಕುಮಾರನ ವಾರಸಾಗಿ ಕುಂತಿದ್ದೀರಿ ನೀವು. తర్వాత ಮತ್ತೆ తగ్గిపోవున్నది మహిమ కలిగిన ఫుట్నోట్ ఉంది అక్కడ. ఫుట్నోట్ ఉంది, మనకు ఉందా లేదా నీకు? లేదా? ఇక్కడ ఏమంటున్నాడు? తగ్గిపోవున్నదే, అది ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ, ಮಹಿಮೆ ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ. కొట్టివేయబడును. ಅದನ್ನು ಒಡೆದು ಹಂತ ಹೊರಸು ಹೋಗುತ್ತದೆ. కొట్టివేయబడును. మహిమ గలదై ఉండేది నిలిచినది మరి ఎక్కువ, మరీ ఎక్కువ మహిమ గలదై మహిమ గలదై ఉంటుంది కదా. ఒకవేళ మహిమ కలిగినదై ఉండినా ಹಳೆಯವರಿಗೆ ಮಹಿಮೆಯಾಗಿದ್ದರೂ ಕೂಡ దాన్ని కొట్టివేశాం కదా, ಅದನ್ನು ಒಡೆದು ಹಾಕಿದ್ದಾನೆ. ఒకవేళ కొట్టివేయబడిన దాని కన్నా ಅದನ್ನು ಅದಕ್ಕಿಂತಲೂ నాలో ఇంకా ఎక్కువ మహిమ ఉన్నది. ನನಗೆ ಇನ್ನೂ ಮಹಿಮೆ ಇದೆ. అది అత్యున్నతమైన మహిమ. ಅದು అత్యున్నత మహిమే. తర్వాత తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క మహిమ యొక్క మళ్ళా ఇక్కడ అన్నాడు తగ్గిపోవచ్చున్న మళ్ళా పుట్టాడు లేక కొట్టివేయబడును. తర్వాత అంతమును కొట్టివేయబడు మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుంటున్నట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. ಮೋಶೆ ತನ್ನ ಮುಖದ ಮೇಲೆ ಅದೇನು ಮಾಡಿದಾನೆ, ಒಂದು ಪರದೆಯನ್ನು ಹಾಕೊಳ್ತಾನೆ, ಛಾಯೆಯನ್ನು ಕೊಡ್ತಾನೆ. ಒಡೆದು ಹೋದಂತ ಮಹಿಮೆಯ ಒಂದು ಮುಸುಕು ಹಾಕಿದ್ದಾನೆ. ಯಾವ ಮುಸುಕು ಅದು? ఎవరిచ్చాడు ఆ మహిమ? ఆ మహిమ యారు కొట్టారు? ఆయన వేసుకున్న మహిమ ఎవరిచ్చారు? ಅದಕ್ಕೆ ಆಕಳಿಂದ ಮುಸುಕು ಯಾರು ಕೊಟ್ಟಾರು? ఆ మహిమని ఏం చేశాడంట? ಆ ಮಹಿಮ ಏನ್ ಮಾಡಿದ? కొట్టి వేశాడంట. ಅದನ್ನು ಹೊಡೆದು ಹಾಕಿದ್ದ. ಯಾರು? క్రీస్తు వారు. ನಮ್ಮ ಕ್ರಿಸ್ತನು. తర్వాత ಮತ್ತೆ ఏమట్లు చేయక ఇంటి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. ధైర్యములవరకు మాట్లాడుతుందేವೆ. మరియు వారి మనసులు కఠినములాయు గనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినది వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఆ ముసుగే ఇప్పుడుకి ఈ సంఘాల్లో నిలిచి ఉన్నది. ఆ ముసుగు ಈಗ ಸಭೆಯಲ್ಲಿ ನಿಂತಿದೆ. కొట్టివేయబడిన ఒడంబడికని ಒಡೆಪಡಂತ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ఆ ధర్మశాస్త్రవನ್ನ కొట్టేశాడంటే ఇచ్చిన వాడిని కొట్టేశాడా లేదా? కొట్టాత ಹೊಡೆದಾಕಿದ್ದಾನೆ ಇಲ್ವಾ? ఇచ్చిన వాడిని కూడా కొట్టేశాడా లేదా? కొట్టాత కూడా ಹೊಡೆದು ಹಾಕಿದ್ದಾನೆ. కొట్టివేసినా గాని ఇంకా సంఘం అర్థం చేసుకోకుండా ಒಡೆದೇ ಇದ್ದರೆ ಇನ್ನು ಸಭೆ ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳದೆ ఏ మహిమను పొందుకుని ఉన్నాడు, ತಂದೆ ಯಾವ ಮಹಿಮೆ ಹೊಂದಿದ್ದಾನೋ అదే మహిమను ಆ ಮಹಿಮೆಯನ್ನ నేను నీకు ఇచ్చి ఉన్నాను. ನಾನು ನಿಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ఇంకో వాక్యం చెప్తున్నా. ನಾನು ವಾಕ್ಯ ಹೇಳ್ತೋಸ್ಲಾ? సరే ఇప్పుడు ఓకే అబద్ధం చెప్తున్నా. తర్వాత నేటి వరకును మనకి ఎవరు ఇచ్చారు? తండ్రి ఇచ్చాడు. ನಮಗೆ ಯಾರು ಕೊಟ್ಟರು? ತಂದೆ ಕೊಟ್ಟರು. కుమారుడు ప్రభు మనకి ఏం ఇచ్చాడు? మహిమ కొట్టిದ್ದಾನೆ. మహిమను కొట్టిದ್ದಾನೆ. మనకి ఇచ్చాడు. కొట్టిದ್ದಾನೆ. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుకు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయములు ప్రభు వైపునకు ఎప్పుడు తిరగలేదు. ಯಾವಾಗ ತಿರುಗಲಿಲ್ಲ ಅವರ ಹೃದಯವು. తర్వాత ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ముసుగు తీసివేయబడాలి. ఎవరైతే క్రీస్తులో నూతన సృష్టి జరిగిన తర్వాత ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನೂತನ ಸೃಷ್ಟಿ ಆದ ನಂತರ ఆత్మ సంబంధముగా నువ్వు తిరిగి జన్మిಸುವಾಗ తండ్రి దగ్గర ఏ మహిమ అయితే ఉన్నదో ತಂದೆ ಇರುವಂತ ಮಹಿಮೆ ఆ మహిమని కుమారుడికి కుమారునిಗೆ కుమారుడితో మనం ఏకాత్మగా ఉన్నాం కాబట్టి కుమారుడు నగము ఇచ్చినప్పుడు ఏమవుతుందంట? కొట్టాక ఏదాಗುತ್ತೆ? ఇప్పుడు ముసుగు తీసేసాం. ಈಗ ನಾವು ಮುಸುಕು ತೆಗೆದುಹಾಕಬಹುದು. దేవుని ఆత్మగా తిరిగి జన్మించావు. దగ్గర నుంచి కుమారుడు దగ్గర నుంచి నువ్వు మహిమను పొందుకున్నావు. నీవు మహిమను పొందుకున్న తర్వాత ప్రభు ఆత్మ యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము. ದೇವರ ಆತ್ಮದಿಂದ ಬಿಡುಗಡೆ ಇದೆ. ఏంటి విడుదల? ಯಾವ ಬಿಡುಗಡೆ? అప్పు మీద విడుదల, ಸಾಲದ ಮೇಲೆ ಬಿಡುಗಡೆ, రోగం మీద విడుదల, ಬಿಡುಗಡೆ, ప్రతి అవసరం మీద ಬಿಡುಗಡೆ. ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? తర్వాత ನಂತರ మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయు. నువ్వు అర్థం చేసినప్పుడు నువ్వు చూసుకున్న రిఫ్లెక్ట్ అవుతావు. కన్నడి ನೋಡೋಕೆ ನಿಮಗೆ ಹೇಗೆ ಕಾಣುತ್ತೋ మహిమ నుండి అధిక మహిమను
మహిమను పొందుచు మహిమದಿಂದ అధిక మహిమను పొందుకొడుతా ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము అర్థమవుతుందా? ఈ యొక్క గ్లోరీ మహిమ అంటే అర్థమవుతుందా? ఇప్పుడు యెషయా గ్రంథము ಗ್ರಂಥ 61 ಕನ್ನಡದವ್ರು ಯಾರು ಏನ್ ಮಾಡ್ತಿದ್ರಿ? ಕನ್ನಡದವ್ರು ಮಕ್ಕಳೆಲ್ಲ ಓದ್ರಿ, ಕನ್ನಡ ಮಕ್ಕಳು ಕನ್ನಡ ಓದ್ರಿ. అది కాదు, యెషయా 42:8 యెహోవాను నేనే, నానే యెహోవను, ఇదే నా నామము, ఇదే ನನ್ನ ನಾಮವು, మరి ఎవరికి నా మహిమను, ನನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ಮತ್ತೊಬ್ಬರಿಗೆ నేను ఇచ్చువాడును సల్లబడిసెను. నేనండి ఇందాక తండ్రి ఏమో నా మహిమను కుమారుడికి, ತಂದೆ ಹೇಳ್ತಿದ್ದಾನೆ మనకి అన్నాడు. ತಂದೆ ಹೇಳ್ತಿದ್ದಾನೆ ನನ್ನ ಮಗನಿಗೆ, ಮಗನಿಂದ ఇక్కడ తండ్రి ఏంటి? ಅದು ಇಲ್ಲಿ ತಂದೆ ಏನು? నేను ఎవరికి ఇవ్వను అన్నాడు. ನಾನು ಯಾರು ಕೊಡೋದಿಲ್ಲ, నేను ఇచ్చేవాడు కూడా కాదు అన్నాడు. ನಾನು ಕೊಡುವುದು ಕೂಡ ಅಲ್ಲ. నాకు రావాల్సిన స్తోత్రములు విగ్రహములకు చెందనీయును, ఎవరికి రానివ్వడు. ನನ್ನ ಸ್ತೋತ್ರವನ್ನು ವಿಗ್ರಹಗಳ ಪಾಲು ಮಾಡೆನು. ಈ ತಂದೆ ಯಾರು? ఇక్కడ తండ్రి ఏమో ఇస్తా అంటున్నాడు. ಇದು ತಂದೆ ಕೊಡ್ತಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, తండ్రి ఏమో ఇవ్వను అంటున్నాడు. ತಂದೆ ಕೊಡದಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. ఎవరు ఈ తండ్రి? ಯಾರು ಈ ತಂದೆ? యోహాను సువార్త 8:37 ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 8:37 కన్నడದಲ್ಲಿ తెగిరి. మీరు అబ్రహాము సంతానమని, ఒక్క నిమిషం, ఇక్కడ మీరు అబ్రహాము సంతానమని, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియదు. ఎవరన్నారు ఈ మాటలో? ಯಾರು ಹೇಳ್ತಾರೆ ಈ ಮಾತನ್ನ? యేసు ప్రభు చెప్తున్నాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾರೆ, ನೀವು ಅಬ್ರಹಾಂ ಸಂತಾನದವರು. ఆయనను మీలో నా వాక్యము చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుచున్నారు. ఎవరు ఇప్పుడు చంపదలుచుకున్నారు ప్రభుని? ದೇವರನ್ನು ಯಾರು ಸಾಯಿಸಲು ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತಿದ್ದಾರೆ? ఎవరైతే యూదులు ఉన్నారో ಯಹೂದ್ಯರು వాళ్ళు యేసు ప్రభుని చంపదలుచుకున్నారు. ಅವರು ಯೇಸುವನ್ನು ಕೊಲ್ಲಬೇಕು ಯೋಚನೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ఎందుకని? ಯಾಕೆ? మీరు ఒకవేళ అబ్రహాము సంతానం అయితే, ನೀವು ಒಂದು ವೇಳೆ ಅಬ್ರಹಾಂ ಸಂತಾನವಾದರೆ, అబ్రహాము సంతానం నాకు తెలుసు, ಅಬ್ರಹಾಂ ಸಂತಾನ ಗೊತ್ತಿದೆ, నా వాక్యం మీలో ఉండి ఉన్నట్లయితే ನನ್ನ ಮಾತುಗಳು ನಿಮ್ಮಲ್ಲಿದ್ದರೆ నన్ను ఎందుకు చంపుతున్నారు? ನನಗಾಗಿ ಕೊಲ್ಲುತ್ತೀರಿ. తర్వాత ಓದಿ. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. అంటే ఏంటి? యేసు ప్రభువు ఒక తండ్రి దగ్గర నేర్చుకుని ఆ తండ్రి ఏదైతే బోధిస్తున్నాడో అదే సూచన బోధిస్తున్నాడు. కలుతూ ఆ కలితంత విషయాలు నమ్ము బోధన ಮಾಡ್ತಿದ್ದಾನೆ. ఇక్కడ ఇప్పుడు అసలైన వాక్యం, అసలైన పాయింట్. ఆ తర్వాత ఆ ప్రకారమే మీరు మీ తండ్రి ఎవడు? ఆ తండ్రి యావ తండ్రి? ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, నా తండ్రి యొక్క చూచిన సంగతులే నేను బోధించుచున్నాను. ನನ್ನ ತಂದೆಯ ಬಳಿ ಕಳೆದ ವಿಷಯಗಳು ಬೋಧನೆ ಮಾಡ್ತಿದ್ದೇನೆ. నీ తండ్రి ఎవరు? ನಿಮ್ಮ ತಂದೆ ಯಾರು అని ఆ రోజున యూదులను అడుగుతున్నాడు. ఎవరు? ఆ ದಿವಸ ಯೆಹೂದ್ಯರನ್ನು ಕೇಳ್ತಿದ್ದಾರೆ ಈ ಮಾತನ್ನ. ఎవరు అడుగుతున్నారు? వినిన వాటిని జరిగించుచున్నారు. మీ తండ్రి దగ్గర నుంచి ఏదైతే విన్నారో వాటినే మీరు జరిగిస్తున్నారు కదా అని అంటున్నాడు. తర్వాత అందుకు వారు ఆయనతో తండ్రి అబ్రహామని, మా తండ్రి అబ్రహామని. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము క్రియలు చేయరు కదా, తర్వాత చేతులు కదా. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాము ఇట్లా చేయలేదు కదా. తర్వాత మీరు మీ తండ్రి క్రియలే చేయించున్నారని, తర్వాత చేయించున్నారని, మీరు మీ తండ్రి క్రియలే చేయించున్నారని వారితో చెప్పాను. అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారు ముఖాము దేవుడు ఒక్కడే తండ్రి అని మాకు చెప్పగా, యేసు వారితో ఇట్లను, మీ తండ్రి మీ ఎడల మీరు నన్ను ప్రేమితులు, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. గ్రహింపకొని ఉన్నారు. మీరు నా బోధ విననేరకుండా ఉండడం వల్లనే కదా. ఇప్పుడు ఎవడంటే ఈ తండ్రి? 44 మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై సత్యమందు నిలిచిన వాడు కాడు, వారి వందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడను. వాడు అబద్ధకుడై జనకుడై ఉన్నాడు. నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు
పాపము ఉన్నదని మీలో ఎవడను స్థాపించును నేను సత్యమనే చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? మన తండ్రి ನಮ್ಮ ತಂದೆ ಸರ್ವೋನ್ನತನು మహోన్నతుడు ಸರ್ವ